హాయ్ అండి. నేను కేవలం మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తానండి. చాలామంది ఈ మధ్య ఎర్రచందనం గురించి వినే ఉంటారు మీరు. ఈ ఎర్రచందనం ఏంటంటే గవర్నమెంట్ 2015లో మీకు పర్మిషన్ ఇచ్చింది వేసుకోమని చెప్పేసి అందరికీ ఈ మధ్య చాలామందికి విషయానికి నోటీసులకి తెలిసింది. దాన్ని బట్టి ఎర్రచందనం మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే చాలామంది ఏంటంటే కొంత తెలిసి తెలియక ఎక్కడ పండుద్దో ఏంటో తెలియకుండా ఎక్కడంటే అక్కడ కొనటం జరిగిపోతుంది. తద్వారా ఏంటంటే కొన్న తర్వాత నిజం తెలుసుకొని చాలామంది బాధపడుతున్నారు. అలాంటి విషయాలు కొన్ని విషయాలు నా నోటీస్లోకి వచ్చినాయండి. వాస్తవంగా మనం తెలుసుకోవాలంటే ఏంటంటే ఎర్రచందనం ఎక్కడ గ్రోత్ అవుద్ది అది ముందు తెలుసుకోవాలండి. ఎర్రచందనం అనేది భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక 5 జిల్లాల్లో మాత్రమే అది గ్రోత్ అవుద్దన్న సంగతి చాలా తక్కువ మంది తెలుసండి. అది కూడా మనకి చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం ఈ 5-6 జిల్లాల్లో కొంతవరకు మాత్రమే అది గ్రోత్ అవుద్దండి. అది కూడా 5,83,000 హెక్టార్లో మాత్రమే అది గ్రోత్ అవుద్దండి. అందులో 1,00,000 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఉంది, మిగతా అంతా ఫారెస్ట్ కింద ఉందండి. ఈ నల్లమల్లం, శేషాచలం, ఈ అడుగుల యొక్క ఏదైతే సాయిల్ బెల్ట్ ఉంటుందో అక్కడ మాత్రమే అది గ్రోత్ అవుతుందండి. అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుందని కూడా తెలుసుకునే ముందు మనం ఎర్రచందనం ఏంటంటే మనకి ఖచ్చితంగా ఎక్కడ గ్రోత్ అవుద్ది, ఎన్నాళ్ళలో గ్రోత్ అవుద్ది, ఏ సాయిల్ కరెక్ట్ ఏంటనేది ముందు మీరు తెలుసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మా నెంబర్ పైన మీరు డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ మీద మీకు వాట్సాప్లో కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.